హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం Ctet, Tstet, డిఎస్సికి సంబంధించి సైన్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఎస్టర్డే వచ్చి మనం మైక్రో ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసాము. మైక్రో ఆర్గానిజమ్స్ గురించి పార్ట్ 1లో ఏం చెప్పామంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండి. బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ప్రోటోజోవన్, అదేవిధంగా వైరసెస్, వీటి గురించి డిస్కస్ చేసాము. అదేవిధంగా డిసీజెస్ కాజేటివ్ ఆర్గానిజమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్స్. ఈరోజు టాపిక్ వచ్చి ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరుగుతుంది, ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఏంటి, ఓకే. నెక్స్ట్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ని ఎవరు కనుగొన్నారు, ఓకే. నెక్స్ట్ వ్యాక్సిన్స్ని ఎవరు కనుగొన్నారు, సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, సమ్ డిసీజెస్ అండ్ కాజేటివ్ ఆర్గానిజమ్స్, ఈ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వచ్చి మనం ఫుడ్ పాయిజనింగ్. Food poisoning could be due to the consumption of a spoiled food. Some microorganisms produce toxic substance in spoiled food. ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటంటే స్పాయిల్ అనేటువంటి ఫుడ్ అనమాట. అంటే ఎస్టర్డే రైస్ కుక్ చేసామనుకోండి, అది నెక్స్ట్ డే తింటే ఏమవుతుంది, స్పాయిల్ అవుతుంది కదా. అలాంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల, స్పాయిల్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అన్నది అవుతుందన్నమాట. ఎందుకని, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి ఫుడ్ మీద టాక్సిక్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తాయి. These toxic substances make the food poisonous. Taking stale food may lead to vomiting, motion, even to death. ఇలా స్పాయిల్ అయినటువంటి ఫుడ్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్స్, మోషన్స్, ఈవెన్ డెత్ కూడా వస్తుంది. Clostridium botulism, a bacterium which is widely responsible for causing food poisoning. The disease is known as a botulism. Food poison అవ్వడానికి మెయిన్ బ్యాక్టీరియా ఏది అంటే Clostridium botulism. ఓకే, ఈ క్లాస్ట్రీడియం బొటులిజం అనే బ్యాక్టీరియా ఫుడ్ని పాయిజన్ చేస్తుందన్నమాట. దీనివల్ల వచ్చే డిసీజ్ ఏంటి, బొటులిజం. ఇంపార్టెంట్ అండి, క్లాస్ట్రీడియం బొటులిజం అనేది ఫుడ్ పాయిజన్ కాజ్ చేసే బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చి ఫుడ్ ప్రిజర్వేషన్. ఫుడ్ అన్నది స్పాయిల్ కాకుండా మనం ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి. డిఫరెంట్ మెథడ్స్ ఆర్ అడాప్టెడ్ టు ప్రిజర్వ్ ఫుడ్ ఎట్ హోమ్ వైల్ మేకింగ్ పికిల్స్. సాల్ట్ అండ్ ఆయిల్ ఆర్ యాడెడ్. మనం డిఫరెంట్ మెథడ్స్ని యూస్ చేసి ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్ని ప్రిపేర్ చేస్తారు కదా, పికిల్స్ని ప్రిపేర్ చేసినప్పుడు అవి 1 year పాటు ఉంటాయి. ఎందుకని, అందులో సాల్ట్ అండ్ ఆయిల్ని యాడ్ చేస్తామన్నమాట. సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సో అక్కడ బ్యాక్టీరియా అన్నది గ్రో కాదు. నెక్స్ట్ వచ్చి ఫిషెస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ సాల్ట్ ఆర్ స్మోకింగ్ దెమ్. ఫిషెస్ని కూడా ఎలా ప్రిజర్వ్ చేస్తారు, సాల్ట్ ద్వారా ప్రిజర్వ్ చేస్తారనమాట. నెక్స్ట్ జామ్స్ అండ్ జెల్లీస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ షుగర్స్ ఆఫ్టర్ బాయిలింగ్ ద ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్. జామ్స్, జెల్లీస్ అమ్ముతారు కదా, అవి ఎలా ప్రిజర్వ్ చేస్తారంటే ఫుడ్ని అంటే ఫ్రూట్స్ని బాయిల్ చేసిన తర్వాత షుగర్స్ని యాడ్ చేస్తారనమాట. ఈ షుగర్ అన్నది ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వెజిటేబుల్ స్లైసెస్ అండ్ ఫిషెస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై యాడింగ్ సాల్ట్ అండ్ డ్రైయింగ్ ఇన్ ఏ సన్లైట్. వెజిటేబుల్ స్లైసెస్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రింజాల్స్ ఉంటాయి, అదేవిధంగా మ్యాంగో ఉంటాయి కదా, రా మ్యాంగోస్, అదేవిధంగా ఫిషెస్ అనమాట. వీటిని సన్లైట్కి డ్రై చేస్తారనమాట. ఓకే, సాల్ట్ని యాడ్ చేసి సన్లైట్కి డ్రై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోతుంది. సో అవి 1 year పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటారంటే ఒరుగులు అని అంటారు. తెలుసు కదా, వంకాయ ఒరుగులు, మామిడికాయ ఒరుగులు చేస్తారు. ఎలా అంటే వాటిని సన్లైట్కి డ్రై చేయడం వల్ల అందులో ఉన్నటువంటి మాయిశ్చర్ కంటెంట్ మొత్తం వెళ్ళిపోతుంది. సో అక్కడ మైక్రోబ్స్ అన్నవి గ్రో కావు. వాటర్ ఆర్ మాయిశ్చర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఫుడ్ ఐటమ్స్, దస్ మైక్రోబ్స్ కాంట్ గ్రో ఇన్ దీస్ కండిషన్స్. సో మాయిశ్చర్ అన్నది రిమూవ్ అవడం వల్ల అటువంటి కండిషన్స్లో మైక్రోబ్స్ అన్నవి గ్రో కావు, కాబట్టి అవి 1 year అయినా సరే నిల్వ ఉంటాయి. నెక్స్ట్ ఫుడ్ ప్రిజర్వేషన్లో నెక్స్ట్ మెథడ్ హీట్ అండ్ కోల్డ్ మెథడ్ అండి. బాయిలింగ్ ద మిల్క్ బిఫోర్ యూజింగ్ ఆర్ స్టోరింగ్ ఇట్. మనం మిల్క్ని స్టోర్ చేయడానికి ముందర వాటిని బాయిల్ చేస్తామన్నమాట. బాయిలింగ్ హెల్ప్స్ ఇన్ కిల్లింగ్ సెవరల్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్. మిల్క్ని బాయిల్ చేయడం వల్ల అందులో ప్రజెంట్ అయినటువంటి చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోతాయి. యూ ప్రిజర్వ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ సమ్ అదర్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. రిఫ్రిజిరేషన్ హెల్ప్ టు ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్. మన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చి
ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేస్తామన్నమాట. ఎందుకని ఫ్రిడ్జ్లో కండిషన్స్ ఎలా ఉంటాయి, చాలా కూల్గా ఉంటాయి అన్నమాట. చాలా కూల్గా ఉంటాయి కాబట్టి అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి గ్రో కావు. సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి 10 to 20 days పాటు ఫ్రెష్గా ఉంటాయి. మైక్రో ఆర్గానిజమ్స్ డోంట్ గ్రో ఇన్ కోల్డ్ అండ్ హాట్ కండిషన్స్. మోస్ట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి హాట్ అండ్ కోల్డ్ కండిషన్స్లో గ్రో కావు. నెక్స్ట్ వచ్చి పాశ్చరైజేషన్, ఇంపార్టెంట్ అండి పాశ్చరైజేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ మిల్క్ ఈజ్ హీటెడ్ అప్ టు 72 సెల్సియస్ ఫర్ 15 to 30 minutes. ఈ పాశ్చరైజేషన్ ప్రాసెస్లో మిల్క్ని 72 సెల్సియస్ వరకు హీట్ చేస్తారనమాట. ఎంతసేపు? 15 to 30 minutes. అండ్ దెన్ సడన్లీ చిల్డ్ అండ్ స్టోర్డ్. దిస్ ప్రివెంటింగ్ ద గ్రోత్ ఆఫ్ ఏ మోస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. బాగా హీట్ చేసిన తర్వాత వాటిని కూల్ చేసి స్టోర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి అక్కడ గ్రో కావు. This process was discovered by Louis Pasteur. So this method is known as a pasteurization. ఈ మెథడ్ని ఎవరు కనుగొన్నారంటే లూయిస్ పాశ్చర్ కనుగొన్నాడు. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే పాశ్చరైజేషన్ అని అంటారు. లాజారో స్పెలంజెనీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రూవ్ ఎక్స్పెరిమెంటలీ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ కుడ్ బి కిల్డ్ బై బాయిలింగ్. బాయిలింగ్ ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి చనిపోతాయి అని ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే లాజారో స్పెలంజెనీ అనే అతను కనుగొన్నాడు. Invention of pasteurization led to the invention of sterilization process. In this process microbes are killed. ఈ పాశ్చరైజేషన్ ప్రాసెస్ అనేది ఏం కనుక్కోవడానికి దారితీసింది అంటే స్టెరిలైజేషన్ ప్రాసెస్ అనమాట. ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మైక్రోబ్స్ని కిల్ చేస్తారు. The material are kept in sterilization chamber and are heated up to very high temperature for up to 30 minutes. స్టెరిలైజేషన్ అంటే ఏంటంటే ఒక చాంబర్ ఉంటుందన్నమాట. అక్కడ హై టెంపరేచర్ ఉంటుంది. ఏవైనా ఇప్పుడు ఒక థింగ్ని మనం స్టెరిలైజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ థింగ్ని తీసుకెళ్ళి ఆ స్టెరిలైజేషన్ రూమ్లో పెట్టి 30 minutes పాటు పెడితే దాని మీద ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చనిపోతాయి. During operations, surgeons use only sterilized instruments and other sterilized materials which avoid getting infection. ఆపరేషన్ థియేటర్లో యూస్ చేసేటువంటి సిజర్స్ కానీ అదర్ ఎక్విప్మెంట్స్ అనమాట ప్రతిదీ కూడా స్టెరిలైజ్ చేస్తే పేషెంట్కి ఆపరేషన్ అది చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్స్ అన్నవి అవాయిడ్ చేయడానికి, పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ని రాకుండా అవాయిడ్ చేయడానికి స్టెరిలైజ్ చేసినటువంటి మెటీరియల్స్ని యూస్ చేస్తారు. ర్యాబిస్ వాస్ డిస్కవర్డ్ బై లూయిస్ పాశ్చర్. ఈ ర్యాబిస్ అనేది డిసీజ్ అనమాట. దీన్ని ఎవరు కనుగొన్నారంటే లూయిస్ పాశ్చర్ కనుగొన్నాడు. పాశ్చరైజేషన్ ప్రాసెస్ని ఎవరు కనుగొన్నారు? లూయిస్ పాశ్చర్ కనుగొన్నాడు. ఓకే. ర్యాబిస్ కాజింగ్ వైరస్ ఎంటర్ అవర్ బాడీ త్రూ డాగ్ బైట్ ఓన్లీ ఇఫ్ ద డాగ్ హ్యాస్ ద సేమ్ ఇన్ఫెక్షన్. ఒకవేళ డాగ్ కానీ ర్యాబిస్ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే అటువంటి డాగ్ అనేది హెల్దీ హ్యూమన్ బీయింగ్ని కరిచినప్పుడు ఆ ర్యాబిస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. Nowadays, dry fruits, milk, cool drinks, food items and vegetables are sold in sealed and airtight packets which prevents the entry of a microbes from outside. మనం బయట అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్లీ మనకు దొరికే ఫుడ్ ఐటమ్స్ కూడా ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరుకుతున్నాయి అనమాట. ఎందుకంటే మైక్రోబ్స్ అనేవి లోపలికి ఎంటర్ అయ్యి ఫుడ్ని స్పాయిల్ చేయకుండా సీల్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి అమ్ముతున్నారు. నెక్స్ట్ వచ్చి దస్ ప్రాపర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఏ ఫుడ్ హెల్ప్ అస్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. ఒకవేళ మన ఫుడ్ని ప్రాపర్గా ప్రిజర్వ్ చేసుకుంటే ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే దిస్ ప్రివెంట్ ద స్పాయిలేజ్ ఆఫ్ ఏ ఫుడ్ అనేది స్పాయిల్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. ఫుడ్ కెన్ బి ప్రిజర్వ్ ఫర్ లాంగర్ పీరియడ్. అదేవిధంగా ఫుడ్ని మనం ఎక్కువ టైం ప్రిజర్వ్ చేయగలుగుతాం అనమాట. క్వాలిటీ ఆఫ్ ఏ ఫుడ్ ఈజ్ ఎన్ష్యూర్డ్ ఫర్ ఏ లాంగ్ టైం. ఫుడ్ యొక్క క్వాలిటీ అన్నది లాంగ్ టైం మంచిగా ఉంటుంది. వెరైటీ ఆఫ్ ఏ ఫుడ్ ఐటమ్స్ మే బీ అవైలబుల్ ఇన్ ఫార్ అవే ప్లేసెస్ ఇన్ ఎనీ సీజన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనేవి ఒక సీజన్లో దొరుకుతాయి, వింటర్ సీజన్లో కొన్ని దొరుకుతాయి, సమ్మర్ సీజన్లో అలాంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి దొరకవు అనమాట. అలా దొరకవు కాబట్టి మనం వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి నెక్స్ట్ సమ్మర్ సీజన్ కోసం. డిస్కవరీ ఆఫ్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్.
యాంటీబయాటిక్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు కంట్రోల్ ద బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యాంటీబయాటిక్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వాస్ యాన్ ఆర్మీ డాక్టర్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను ఆర్మీలో డాక్టర్గా వర్క్ చేసేవాళ్ళు. హీ అబ్జర్వ్డ్ దట్ మెనీ ఇంజూర్డ్ సోల్జర్స్ డైడ్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ఏ వూండ్స్. హీ వాస్ వర్కింగ్ ఆన్ యాంటీబయాటిక్స్ ఇన్ హిస్ ల్యాబ్. అతను ఆ టైంలో వరల్డ్ వార్ టైంలో చాలామంది సోల్జర్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయారంట. దాని మీద అతను వర్క్ చేశాడు. యాక్సిడెంట్లీ వన్ డే హీ అబ్జర్వ్డ్ దట్ సమ్ ఫంగై were preventing the growth of a bacteria in the petri dish in which he was growing bacterial colonies. Petri dish అంటే కల్చర్ మీడియా అండి. ఆ కల్చర్ మీడియా మీద బ్యాక్టీరియా గ్రోత్ అనేది పెరగకుండా దాన్ని స్టాప్ చేస్తూ వేరే ఆర్గానిజంని అతను కనుగొన్నాడు అనమాట. దట్ ఈస్ ద ఫంగై. He separated the substances released by the fungus and tested it on some other diseases causing bacteria. అతను ఆ సబ్స్టెన్సెస్ని సెపరేట్ చేశాడు ఫంగస్ నుంచి. సెపరేట్ చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చే వేరే డిసీజెస్ మీద దాన్ని టెస్ట్ చేశాడు. దీస్ సబ్స్టెన్సెస్ ఆల్సో కిల్డ్ దోస్ డిసీజింగ్ కాజింగ్ బ్యాక్టీరియా. ఈ సబ్స్టెన్స్ అనేది ఫంగై నుంచి సెపరేట్ చేశారు కదా, ఆ సబ్స్టెన్స్ అన్నది బ్యాక్టీరియా డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియాని కిల్ చేసింది. ద ఫంగస్ వాస్ ఐడెంటిఫై యాజ్ ఏ పెన్సిలియం నొటేటమ్. ఆ ఫంగస్ని అతను పెన్సిలియం నొటేటంగా ఐడెంటిఫై చేశాడు. ద సబ్స్టెన్స్ విచ్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద ఫంగస్ పెన్సిలియం వాస్ నేమ్డ్ యాజ్ ఏ పెన్సిలిన్. ఈ పెన్సిలియం నుంచి సపరేట్ చేసిన ఆ సబ్స్టెన్స్కి పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. ద డిస్కవరీ ఆఫ్ ద యాంటీబయాటిక్ పెన్సిలిన్ వాస్ అనౌన్స్డ్ ఇన్ 1929లో అతను అనౌన్స్ చేశాడు. In 1945, Dr. Alexander Fleming was awarded the Nobel Prize along with other scientists, namely Dr. Howard Florey and Dr. Ernest Chain. 1945లో పెన్సిలిన్ని కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. తనతో పాటుగా డాక్టర్ హవార్డ్ ఫ్లోరీ అండ్ ఎర్నెస్ట్ చైన్కి కూడా నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. ఎందుకు? పెన్సిలిన్ యాంటీబయాటిక్ని కనుగొన్నందుకు. ఎప్పుడు? 1945లో. ద డిస్కవరీ ఆఫ్ ఏ పెన్సిలిన్ పేవ్డ్ ద వే టు ద డిస్కవరీ ఆఫ్ ఏ మెనీ యాంటీబయాటిక్స్ లైక్ స్టెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్. ఈ పెన్సిలిన్ కనుగొన్నాడు కదా, అది చాలా యాంటీబయాటిక్స్ని కనుక్కోవడానికి దారితీసింది. జస్ట్ లైక్ స్టెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ ఇవి యాంటీబయాటిక్స్ని కూడా కనుగొన్నారు. ఇన్వెన్షన్ ఆఫ్ ఏ ఆరోమైసిన్. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు వాస్ బోర్న్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇండియా. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు అనే అతనిది ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. హీ డిస్కవర్డ్ సమ్ యాంటీబయాటిక్స్ లైక్ టెట్రాసైక్లిన్ which cure number of bacterial diseases like typhoid, plague and tuberculosis. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నారు. ఈ టెట్రాసైక్లిన్ అన్నది టైఫాయిడ్, ప్లేగు, ట్యూబర్క్యులోసిస్ డిసీజెస్ నుంచి క్యూర్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చి వ్యాక్సిన్. ద వీక్ అండ్ డెడ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ అవర్ బాడీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ వ్యాక్సిన్. వ్యాక్సిన్ అంటే డిసీజ్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజంని అడ్మినిస్ట్రేట్ చేస్తారు. అది ఎలా ఉండాలి? డెడ్ ఆర్ వీక్గా ఉండాలి. వెన్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ అవర్ బాడీస్, యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సేమ్ ఈజ్ స్టోర్డ్. ఆల్రెడీ మనం వీక్ ఆర్ డెడ్ డిసీజ్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజంని అడ్మినిస్ట్రేట్ చేసాం కదా, అప్పుడు బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే డిసీజ్ అనేది వస్తుందో అప్పుడు ఆల్రెడీ యాంటీబాడీస్ అన్నవి స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి అవి డిసీజెస్కి ఎగైనెస్ట్గా ఫైట్ చేస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వీక్ ఆర్ డెడ్ ఆర్గానిజమ్స్ ఇంటూ అవర్ బాడీ ఇస్ కాల్డ్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అంటే వీక్ ఆర్ డెడ్ ఆర్గానిజమ్స్ని బాడీలోకి ఇంజెక్ట్ చేయడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. పోలియో ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఓరల్ డ్రాప్స్ విచ్ ప్రివెంట్ పోలియో ఇన్ చిల్డ్రన్స్. మనకు ఆల్రెడీ తెలుసు, బిలో 5 years చిల్డ్రన్స్కి పోలియో డ్రాప్స్ని ఇస్తారు. There are many other vaccines available to prevent diseases like smallpox, chickenpox, hepatitis, tuberculosis, mumps, diphtheria, whooping cough, measles. మనకు ఆల్రెడీ తెలుసు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు కదా పుట్టగానే. ఓకే, దట్ ఈస్ ద ట్యూబర్క్యులోసిస్. అదేవిధంగా ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా ఇస్తారు చిల్డ్రన్కి 6 to 9 months ఉన్నప్పుడు. మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఇలా స్మాల్ ఫాక్స్కి, చికెన్ ఫాక్స్కి, హెపటైటిస్కి వీటన్నిటికి కూడా వ్యాక్సిన్స్ అన్నవి ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ గెటింగ్ ద డిసీజ్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ ఏ టైమ్. ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది డిసీజ్ అనేది రాదు. చిల్డ్రన్స్ బిలో 5 years మస్ట్ టేక్ పోలియో డ్రాప్స్. బిలో 5 years చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పోలియో డ్రాప్స్ తీసుకోవాలి.
అవర్ నేషన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అచీవ్ ఏ పోలియో ఫ్రీ సొసైటీ. మన నేషన్ యొక్క ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంటి అంటే పోలియో ఫ్రీ సొసైటీ అనమాట. అసలు పోలియో అన్నది ఉండకూడదు కంట్రీలో అన్నది అవర్ నేషన్ ఆబ్జెక్టివ్. డాక్టర్ జోనస్ సాక్ డిస్కవర్డ్ ద వ్యాక్సిన్ ఫర్ ఏ పోలియో ఇన్ 1952. 1952లో జోనస్ సాక్ అనే అతను పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నాడు. డాక్టర్ ఆల్బర్ట్ సబీన్ డిస్కవర్డ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇన్ 1952. 1952లో ఆల్బర్ట్ సబీన్ అతను ఓరల్ పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నాడు. పోలియో వ్యాక్సిన్ని కనుగొనింది ఎవరంటే జోనస్ సాక్. 1952లో ఓరల్ పోలియో వ్యాక్సిన్ కనుగొనింది ఎవరంటే ఆల్బర్ట్ సబీన్ ఇన్ 1957. Discovery of a smallpox vaccine. Dr. Edward Jenner set up his medical practice in a village which saved mankind by eradicating some diseases. ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను విలేజ్లో తన యొక్క మెడికల్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేశారట. ఎందుకని? ఈ మానవ జాతిని డిసీజెస్ నుంచి కాపాడడానికి. హీ కైండ్లీ అబ్జర్వ్డ్ దట్ మిల్క్ మెయిడ్స్ హూ డెవలప్డ్ cowpox, a less serious disease, did not develop the deadly smallpox. స్మాల్పాక్స్ అనేది చాలా భయంకరమైన డిసీజ్ అనమాట. అది వస్తే కంపల్సరీ చనిపోయేవాళ్ళు. కానీ కౌపాక్స్ అనేది సీరియస్నెస్ అనేది చాలా తక్కువగా ఉన్న డిసీజ్. ఎవరైతే మిల్క్ మేడ్స్కి కౌపాక్స్ డిసీజ్ వస్తుందో వాళ్ళలో ఈ స్మాల్పాక్స్ డిసీజ్ అనేది అంత సీరియస్గా కనిపించలేదు. He thought that they are developing immunity which is preventing smallpox, a very డేంజరస్ డిసీజ్, వైపింగ్ అవుట్ మిలియన్స్ ఆఫ్ ఏ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో స్మాల్ పాక్స్ వచ్చి చాలామంది పీపుల్ చనిపోయారు. కానీ ఎవరికైతే కౌపాక్స్ డిసీజ్ వస్తుందో వాళ్ళు మాత్రం స్మాల్ పాక్స్ డిసీజ్ వచ్చినా కూడా అంత సీరియస్ సిమ్టమ్స్ కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఇమ్యూనిటీ అన్నది డెవలప్ అయింది అని అతని ఆలోచన. ఇన్ 1796 జెన్నర్ టుక్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ఏ కౌపాక్స్ పార్చెల్స్ ఆన్ ఏ డైరీ మేడ్స్ హ్యాండ్స్ అండ్ ఇంకల్కేటెడ్ ఏ 8 years ఓల్డ్ బాయ్ విత్ హిస్ పేరెంట్స్ పర్మిషన్. ఇతను 1796లో ఏం చేశారంటే ఒక 8 years ఓల్డ్ బాయ్ని ఎంపిక చేసుకున్నాడు తన యొక్క పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని. ఎవరికైతే కౌపాక్స్ వచ్చిందో అతని నుంచి శాంపిల్ తీసుకుని ఫ్లూయిడ్ తీసుకుని ఆ ఫ్లూయిడ్ని 8 years ఓల్డ్ బాయ్లోకి ఇచ్చాడు, ఇంజెక్ట్ చేశాడు. 6 weeks లేటర్ హీ ఎక్స్పోజ్డ్ ద బాయ్ టు స్మాల్ పాక్స్. అలా ఇచ్చిన 6 weeks తర్వాత ఆ బాయ్ స్మాల్ పాక్స్ డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యాడు. అండ్ ద బాయ్ డిడ్ నాట్ డెవలప్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ ఏ స్మాల్ పాక్స్. ఆ బాయ్లో స్మాల్ పాక్స్కి సంబంధించి ఎటువంటి సిమ్టమ్స్ అనేవి డెవలప్ కాలేదు. ద ఫ్లూయిడ్ కలెక్టెడ్ ఫ్రమ్ కౌపాక్స్ పార్చెల్స్ యాక్టెడ్ యాజ్ ఏ వ్యాక్సిన్ టు ప్రివెంట్ స్మాల్ పాక్స్. అతను ఏం కనుగొన్నాడంటే ఈ కౌపాక్స్ యొక్క శాంపిల్ ఉంది కదా, అందులో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ అన్నది వ్యాక్సిన్ లాగా పనిచేసింది, దేనికి స్మాల్ పాక్స్ రాకుండా ప్రివెంట్ చేసింది అని కనుగొన్నాడు. దిస్ ఇన్వెన్షన్ ఆఫ్ ఏ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ సేవ్డ్ మిలియన్స్ ఆఫ్ ఏ పీపుల్ ఫ్రమ్ ద డెడ్లీ డిసీజ్. దిస్ పేవ్డ్ ద వే ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ విచ్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ డిసీజెస్. స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుగోవడం వల్ల ఆ టైంలో చాలామంది పీపుల్ని స్మాల్ పాక్స్ డిసీజ్ నుంచి అతను కాపాడగలిగాడు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ని కూడా డెవలప్ చేశారు. The word vaccine comes from the word vaca. Vaca means cow. Okay, vaccine లో vaca అంటే cow అని మీనింగ్. నెక్స్ట్ వచ్చి సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్. సాయిల్ ఫర్టిలిటీ అబౌట్ 78% ఆఫ్ ఏ ఎయిర్ అరౌండ్ అస్ ఇట్స్ నైట్రోజన్ గ్యాస్. మనకు తెలుసు 78% వరకు నైట్రోజన్ గ్యాసే ఉంటుంది. ప్లాంట్ నీడ్ ఇట్ మెయిన్లీ ఫర్ గ్రోత్. ఈ నైట్రోజన్ అనేది ప్లాంట్ యొక్క గ్రోత్కి అవసరం. బట్ దే కాంట్ మేక్ ఇట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ డైరెక్ట్లీ. అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉన్నప్పటికీ కూడా ప్లాంట్స్ అనేవి డైరెక్ట్గా నైట్రోజన్ని తీసుకోలేవు. మైక్రో ఆర్గానిజం లైక్ రైజోబియం, నాస్టాక్, అనబినా, అసిడోబాక్టర్ help to provide this essential element to the plants by absorbing them from atmosphere to certain compounds and then fixing them into the soil that can taken by the plants. నాస్టాకు, హనబినా, అజిటోబాక్టర్ కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అన్నవి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని సాయిల్లో ఫిక్స్ చేస్తాయి అన్నమాట. అలా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తే దానిని ప్లాంట్స్ అనేవి తీసుకొని గ్రో అవుతాయి. నైట్రోజన్ ఫిక్సేషన్. రైజోబాక్టీరియం present in root nodules of a pea family or leguminaceae plants such as a pea gram, groundnuts fix nitrogen. నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా. ఇది పీ ఫ్యామిలీ అంటే బఠానీ ప్లాంట్స్ అంటారు కదా, అవి గ్రౌండ్నట్స్ ప్లాంట్స్, వీటిలో రూట్ నాడిల్స్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. రైజోబియం కన్వర్ట్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ ఇంటూ నైట్రేట్స్ అండ్ స్టోర్డ్ ఇన్ రూట్స్. ఇది రైజోబియం అన్నది అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని నైట్రేట్స్గా కన్వర్ట్ చేసి రూట్స్లో స్టోర్ చేస్తుంది.
ప్లాంట్స్ యూస్ దీస్ స్టోర్డ్ నైట్రేట్స్. ఆ ప్లాంట్ అనేది ఇలా స్టోర్ చేసినటువంటి నైట్రేట్స్ని యూస్ చేసుకుంటాయి. ప్లాంట్స్ గివ్స్ షెల్టర్ టు రైజోబియం. అదేవిధంగా ప్లాంట్స్ అనేవి రైజోబియంకి షెల్టర్ని ఇస్తాయి. దే కోఆపరేట్ వన్ అనదర్. సచ్ కోఆపరేషన్ ఇస్ కాల్డ్ ఏ సింబయాసిస్. అంటే ఇక్కడ ప్లాంట్కి హెల్ప్ అవుతుంది, రైజోబియంకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ని, ఆ కోఆపరేషన్ ఏమంటారంటే సింబయాసిస్ అని అంటారు. సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ ఇన్ గ్రోయింగ్ లెగ్యూమ్ క్రాప్స్ ఇన్ ద ఫీల్డ్. సాయిల్ ఫర్టిలిటీ అన్నది ఎక్కువ అవుతుందన్నమాట. ఇక్కడ లెగ్యుమినేసి క్రాప్ ఉంటుంది కదా, అటువంటి ఫీల్డ్స్లో సాయిల్ ఫర్టిలిటీ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అవి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తాయి నైట్రేట్ ఫామ్లో. The microorganisms like fungi and bacteria present in the soil degrade biological waste, some of which are essential for plants. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి, వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ని బయలాజికల్ వేస్ట్ మొత్తం డిగ్రేడ్ చేస్తాయి అనమాట. కాంప్లెక్స్గా ఉండే వాటిని సింపుల్గా కన్వర్ట్ చేసి సాయిల్లో కలిపేస్తుంది అనమాట. సో దానివల్ల కూడా సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ బీటీ? బీటీ స్టాండ్స్ ఫర్ ద బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ విచ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ బ్యాక్టీరియం. ఇది బ్యాక్టీరియా నేమ్. ఇట్ ప్రొడ్యూసెస్ ఏ టాక్సిన్. ఇది టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. విచ్ కిల్స్ పెస్ట్ ఆన్ ఏ ప్లాంట్స్ ఆర్ క్రాప్స్. ద బ్యాక్టీరియం ఈస్ యూజ్డ్ యాజ్ ఏ బయోపెస్టిసైడ్. ఈ బ్యాసిల్లస్ తురింజియసిస్ అన్నది టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ అన్నవి ఇప్పుడు ఒక క్రాప్కి ఒక పెస్ట్ వచ్చి ఏమైనా డిసీజ్ వచ్చిందనుకోండి, ఈ టాక్సిన్స్ అనేవి ఆ పెస్ట్ని చంపేస్తాయి అనమాట. సో దీన్ని బయోపెస్టిసైడ్ లాగా యూస్ చేస్తారు. In transgenic croplands, this toxin producing gene was separated from the bacterium and transferred into the cropland. బ్యాక్టీరియా నుంచి ఆ జీన్ని సపరేట్ చేసి క్రాప్ ప్లాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో దిస్ కెన్ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ పెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బీటీ కాటన్. ఇట్ షోస్ సెవరల్ ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఆ విధంగా ప్లాంట్స్ అనేవి పెస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి బీటీ కాటన్ అని. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ ఏ మైక్రో ఆర్గానిజమ్స్. లాక్టోబాసిల్లస్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్రొడక్షన్ ఆఫ్ ఏ కర్డ్ ఫ్రమ్ మిల్క్ నుంచి కర్డ్ రావడానికి లాక్టోబాసిల్లస్ అనేది అవసరం. మిథనోకోకస్ అండ్ మిథనోబాసిల్లస్ ఇవి రెండు ప్రొడక్షన్ ఆఫ్ ఏ బయోగ్యాస్. బయోగ్యాస్ మీన్స్ మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. బయోగ్యాస్ యొక్క ప్రొడక్షన్కి యూజ్ అయ్యే బ్యాక్టీరియా మిథనోకోకస్, మిథనోబాసిల్లస్. ఈస్ట్ సెల్, దట్ ఈస్ ద సెకారోమైసిస్ సర్వీసియా. దీన్ని బేకాసిస్ట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చి ఎచ్చెరిషియా కొలై ఆర్ ఈ కొలై బ్యాక్టీరియా ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? లార్జ్ ఇంటెస్టైన్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇట్ సింథసైజ్ ద విటమిన్ కే అండ్ B12. విటమిన్ కే అండ్ B12ని సింథసైజ్ చేసే బ్యాక్టీరియా ఎచ్చెరిషియా కొలై ఆర్ ఈ కొలై బ్యాక్టీరియా. నెక్స్ట్, రైజోబియం ఆర్ అస్టోబాక్టర్ నైట్రోజన్ ఫిక్సేషన్ ఎక్కడ? లెగ్యుమినేసి ప్లాంట్స్ అండ్ ఫ్యాబేసి ప్లాంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ నట్స్, రెడ్ గ్రామ్, బీన్స్. Next, microorganisms present in our surroundings act upon waste around us and decompose them. They are converted into a simple substance. Thus, microorganisms help us in cleaning the environment. ఆల్రెడీ చెప్పాం కదా, మన చుట్టూ ఉండే వేస్ట్ అన్ని కూడా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ సింపుల్గా కన్వర్ట్ చేసి సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచడానికి యూస్ అవుతాయి. మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ సెవరల్ బ్యాక్టీరియా హెల్ప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ సీవేజ్ ట్రీట్మెంట్. బ్యాక్టీరియా ఆర్ యూస్ఫుల్ ఇన్ క్లీనింగ్ సీవేజ్ వాటర్. సీవేజ్ వాటర్ అంటే మురికి వాటర్ ఉంది కదా, ఆ మురికి వాటర్ని క్లీన్ చేయడానికి బ్యాక్టీరియా అన్నది యూస్ అవుతాయి. నెక్స్ట్, ఆయిల్ లీక్స్ ఫార్మ్ డ్యూ టు ద లీకేజ్ ఆఫ్ ఏ ఆయిల్ ఫ్రమ్ ఆయిల్ ట్యాంకర్స్ ఇన్ ఓషన్స్. ఓషన్స్లో షిప్స్లో ఆయిల్ని ఒక కంట్రీ నుంచి మరొక కంట్రీకి తీసుకెళ్తున్నప్పుడు సమ్ టైమ్స్ లీకేజ్ అనేది జరుగుతుంది. అలా జరగడం వల్ల వాటర్ మీదంతా ఆయిల్ ఉంటుంది. దిస్ కిల్స్ మెరైన్ యానిమల్స్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ ఏ ఆక్సిజన్ అండ్ లైట్. ఇంట్రడ్యూసింగ్ ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా కెన్ సేఫ్ గార్డ్ అక్వాటిక్ మెరైన్ యానిమల్స్ ఫ్రమ్ ఆయిల్స్ లీక్. ఇప్పుడు వాటర్ అనుకోండి, వాటర్ మీద ఆయిల్ అంతా ఉండడం వల్ల ఆక్సిజన్ కానీ లైట్ కానీ లోపల ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్కి రీచ్ కావు. సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల అక్వాటిక్ యానిమల్స్ అనేవి చనిపోతాయి. నెక్స్ట్, సమ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇక్కడ కొన్ని డిసీజెస్, దాని కాజేటివ్ ఆర్గానిజమ్స్ గురించి ఇచ్చానండి. ఫస్ట్ మనం వైరల్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, కోల్డ్ని కాజ్ చేసే వైరస్ వచ్చి రైనో వైరస్. స్మాల్ ఫాక్స్ని కాజ్ చేసే వైరస్ వరిసెల్లా. చికెన్ ఫాక్స్ని కాజ్ చేసే వైరస్ వరిసెల్లా. ఇవి వైరల్ డిసీజెస్. డిసీజెస్ కాజ్ చేసే వైరస్ పారామిక్సో వైరస్. మమ్స్ని కాజ్ చేసేది మిక్సో వైరస్ పెరోటెడస్. ఇవి పెరోటెడస్ గ్లాండ్స్ మీద యాక్ట్ చేస్తాయి. చికెన్ గునియాని కాజ్ చేసేది ఆల్ఫా వైరస్. హెపటైటిస్ని కాజ్ చేసేది హెపటైటిస్ బి వైరస్. ర్యాబిస్ని ర్యాబ్డో వైరస్. డెంగ్యూని కాజ్ చేసేది డెంగ్యూనే
బ్రేక్ బోన్ ఫీవర్ అని అంటారు. నెక్స్ట్ దీన్ని కాజ్ చేసే వైరస్ డెంగ్యూని ఫ్లావీ వైరస్. జపనీస్ ఎన్సెఫలిటిస్ని కాజ్ చేసేది యార్బో వైరస్. పోలియో కాజ్ చేసేది ఎంటెరో వైరస్ ఆర్ పోలియో వైరస్. ఫ్లూ కాజ్ చేసేది ఫ్లూ 2 టైప్స్ అండి, బర్డ్ ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ. బర్డ్ ఫ్లూని కాజ్ చేసేది H5N1 వైరస్, దట్ ఈస్ ద ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. నెక్స్ట్ వచ్చి స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూని కాజ్ చేసేది H1N1 వైరస్. నెక్స్ట్ హెచ్ఐవిని కాజ్ చేసేది రిట్రో వైరస్. రిట్రో వైరస్లో ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్ RNA. హెచ్ఐవిని ఎలా డయాగ్నోస్ చేస్తారంటే ఎలిసా టెస్ట్ ఆర్ PCR. ఎలిసా మీన్స్ ఎంజైమ్ లింక్ ఇమ్యునోసార్బెంట్ అస్సే. PCR పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఈ 2 టెస్టుల ద్వారా హెచ్ఐవి ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తారు. ఎయిడ్స్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? December 1. ఎయిడ్స్కి ట్రీట్మెంట్ వచ్చి ART, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. నెక్స్ట్ వచ్చి క్యాన్సర్ని కాజ్ చేసేది ఆంకోవైరస్. కార్సినోజెనిక్ ఏజెంట్స్, దట్ ఈస్ ద టొబాకో, ఎక్స్రేస్, గామా రేస్, అఫ్లోటాక్సిన్స్. అఫ్లోటాక్సిన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే గ్రౌండ్ నట్స్ ప్లాంట్స్లో ఉంటాయి. ఓకే, ఇవన్నీ కార్సినోజెనిక్ ఏజెంట్స్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ట్రీట్మెంట్ వచ్చి కోబాల్ట్-60 ఐసోటోప్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కోబాల్ట్-60 ఐసోటోప్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి బ్యాక్టీరియల్ డిసీజెస్. టైఫాయిడ్ కాజ్ చేసేది సాల్మోనెల్లా టైఫీ, యాంథ్రాక్స్ బ్యాసిలస్ యాంథ్రాక్స్, నిమోనియా డిప్లోకోకస్ నిమోనియా. కలరా కాజ్ చేసేది విబ్రియో కలరే. లెప్రసీ కాజ్ చేసేది మైకోబాక్టీరియం లెప్రే. గనేరియా కాజ్ చేసేది నైజీరియా గనేరియే బ్యాక్టీరియం. దిస్ ఈస్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ని కాజ్ చేసేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. బొటిలిజం ఆర్ ఫుడ్ పాయిజన్, ఆల్రెడీ చెప్పా కదా, క్లాస్ట్రీడియం బొటిలిజం. టెటానస్ని కాజ్ చేసేది క్లాస్ట్రీడియం టెటనై. డిప్తీరియాని కాజ్ చేసేది కొరినోబాక్టీరియం డిప్తీరియే. పెట్టుసిస్ని కాజ్ చేసేది బోర్డిటెల్లా పెట్టుసిస్. ఇవి వచ్చి బ్యాక్టీరియల్ డిసీజెస్. దిస్ ఈజ్ అబౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ అండి. ఇందులో కంపల్సరీగా డిసీజ్ కాజేటివ్ ఆర్గానిజం ఏంటి అని అడుగుతారు.